సమావేశానికి ఏర్పరిచినందుకు మీడియా సోదరులకు మరియు కార్యకర్తలకు హృదయపూర్వకంగా నమస్కారం. ఎందుకంటే వాస్తవానికి ఈ 9 ఏళ్ళు 2017లో 50 ఆటలు కోసి దావత్ చేసి అప్పుడు దర్గాను అభివృద్ధి పరచని కేసీఆర్ మాటిచ్చిపోయి ఆ తర్వాత ఎప్పుడంటే 2024లో శంకుస్థాపన చేసిపోయారు ఎలక్షన్ ముంగల. కాబట్టి వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోనికే అనేకమైన మొన్న మహమ్మద్ అలీ గాని మన యొక్క స్థానిక మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు స్థానిక నాయకులు మాట్లాడింది అది సబము కాదు. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మనకు సంవత్సరం అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రతి ఒక్క పని శ్రద్ధతో చేస్తూ ఒకటొక్కటి హామీలు ఇచ్చిన 6 హామీలు అయితే ఇప్పటి వరకు 4 సరిపోయినాయి. ఇంకా ఇప్పుడు మన ఇంద్రమ్మ ఇళ్ళు మరియు ఈ రేషన్ కార్డు ఇట్లాంటివి గిట చేస్తా ఉన్నారు. ఇంతకు ముందు రైతు భరోసా ఇచ్చేసారు, రుణమాఫీ చేసేసారు. రైతు భరోసా గిట 20 తారీఖున ప్రకటిస్తామన్నారు. ఒకటొకటి ఒక ఇంట్లో దొంగలు పడితే ఎట్లా పరిశాన్ అవుతారో వాళ్ళు సంసారం సరిదిద్దడానికి ఎంత ఇబ్బంది పడుతుందో రాష్ట్రంలో 9 ఏళ్లు దొంగలు పడ్డట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ యొక్క విషయాన్ని మనం గమనించాలి. వారు అది ఆలోచిస్తలేరు. ఇచ్చిన హామీలను అప్పుడు అదే విషయంలో 50 ఎకరాలు ఈ దర్గా డెవలప్మెంట్ చేస్తామని అక్కడ గురుకుల పాఠశాల అక్కడ గోదాం డిడ్డెంగి అక్కడ గీట అవి 7-8 సంవత్సరాలు మూతపడ్డాయి. మొన్న గురుకుల పాఠశాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మైసరంలో కిరాయికి ఉంటే అక్కడికి వెళ్లి తెచ్చి అవి ఏమేమి కావాలనో శంకరన్న ద్వారా ఆ బోర్లు వేయించము, ఆ వాటర్ పైపులు తేవడము అన్ని జరిగి మొన్న 2-3 నెలలు అది గురుకుల పాఠశాల స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇచ్చిన హామీలకు స్థానిక నాయకులు 8-9 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటే ఆ రోజు ఆగిపోయిన పనులు ఎవడు గిట అడగలే. ఆగిపోయిన పనులను మా గ్రామానికి దిడ్డేకి వచ్చింది, గురుకుల పాట వచ్చింది సార్, అవి మీరు మీటింగ్ పెట్టి పోయి డెవలప్మెంట్ కోసం, ఇటు డెవలప్మెంట్ కాలే అటు అవి ఆగిపోయినవి అని ఎవడు గిట అడగలే. ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా గొప్ప నాయకుడు గౌరవమైన శంకరన్న ఇర్లపల్లి శంకరన్న ఆయన వచ్చినప్పుడు సంవత్సరం కాలే అనేక అభివృద్ధిలా దూసుకుపోతుండు. ఎందుకంటే ఇప్పుడు మన కొత్తూరులో కావచ్చు ఎంత ఆటో మనిషి నిలబడడానికి జాగా లేకుండే అక్కడి నుంచి మన యొక్క రోడ్డు మొత్తం అది ఒక రకంగా చేసి పైప్ లైన్ వేసి సైడ్ల పొంటి అన్ని బాళ్ళు గిట్ట పెట్టి ఎంత ఆనందంగా కనబడుతుందో. ఇప్పుడు వాళ్ళు శంకరన్న చేసే పనులను నోచుకోలేక భరించలేక మేము ఇన్ని రోజులు ఉండి ఏం చేయలేదని ఆయన చేసిన పనుల మీద ఓర్వలేకనే అవాచకాలు చేస్తూ వీళ్ళు విమర్శలు పెట్టారు. కానీ అది సమము కాదు. వాళ్ళు గిట్ట దృష్టి పెట్టి వాళ్ళు గిట్ట సహకరించాలి. ఎందుకంటే శంకరన్న ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేసే దిశగా నడుస్తుంది. ఇవాళ చోదరగూడలో కావచ్చు గురుకుల పాఠశాల చేసిరు, మళ్ళీ అక్కడనే మన ఇక ఈ ఆటల పోర్టు అవి గిట అక్కడ శాంక్షన్ చేసిర్రు. ఇంకోటి ప్రత్యేకమైన అన్ని అభివృద్ధి పనులలో ముందుకు సాగుతుండు కాబట్టి వీళ్ళు ఓర్వలేకనే విమర్శలు చేసి దరగల వీళ్ళు ఏం చేసిరే 9 సంవత్సరాలు ఏం చేయలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శంకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన కొన్ని చిన్న టాంకీలు, ఆ సీసీ రోడ్లు, పైప్ లైన్లు, డ్రైనేజీలు అవి వేసిండు. వీళ్ళు ఏం చేసి 10 సంవత్సరంలా ఒక్క ముక్క గిట తీసి ఒక తాన పెట్టిరేమో మనం చెప్పు మనోరి ఒక్కటి గిట ఖాళీ. ఇక్కడ వచ్చి 6-7 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముంగల శంకుస్థాపన చేసిపోయారు. ఆ ఎందుకు శంకుస్థాపన చెప్పిరు, ఎందుకు మాట ఇచ్చారో వాళ్ళకే తెలియదు. అటువంటి పరిస్థితి. వీళ్ళు వేరేళ్ళకి చెప్పేది అధికారం ఎక్కడుంది, వీళ్ళు ఏం చేయనోళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఏంలు ఇంతకుముందు గిట్ట మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది, ఆ ఇళ్లే ఉన్నాయి. 10 సంవత్సరంలో ఆయన ఏం పని చేశారో ఒకటి గిట్ట లేవు. చెప్పిన హామీ ప్రజానాయకుడు ప్రజలు గెలిపించినాక ఆ ప్రజల కోసము కొట్లాడేది అసెంబ్లీలో పోయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఒక్కనాడు గిట్ట అసెంబ్లీలో పోయి మాట్లాడి ఆ యొక్క నాయకులు ఆ యొక్క ఓటు విలువ మొత్తం కుదేలు చేసినట్టు విలువది. ఎందుకంటే ఒక గ్రామ సర్పంచ్ ని ఎన్నుకుంటే గ్రామానికి ఏమేం కావాలి, వీళ్ళకి ఏం కావాలి, ఏం కావద్దు అనేది పోయి అడగాలి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, ఒక్కడికి డబుల్ బెడ్రూమ్ ఒక్క రూమ్ అన్న చూపెట్టు మనం డబుల్ కట్టిస్తాను ఎక్కడ కట్టించు. అవి హామీలు ఇచ్చి అబద్ధం ఆడినట్టుగా
ఇంకోటి ఇప్పుడు మనం అనేక రకాలుగా ఈ చేస్తున్న ఇక మొన్న ఈ వీళ్ళు పెట్టిన ప్రెస్ మీటింగ్ అది చాలా తప్పు ఓర్వలేకనే పెట్టినని నేను అనుకుంటా. ఎందుకంటే ఈ వాళ్ళ 10 సంవత్సరంలో ఒక జడ్పీటీసీ గెలిచి ఎంపీటీసీ గెలిచిన ఆయనకు ₹1 గిట్ట నిధులు ఇయ్యలేదే, ఈ గ్రామానికి ₹1 నిధులు ఇయ్యలే. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే 10 సంవత్సరాలు మొత్తం కొట్టుకుపోయింది. ఏంటంటే ఒక రైతు బంధు అని పేరు చెప్పుకొని ఇచ్చేసారు తప్ప ఇంకోటి వాళ్ళు ఈ 10 సంవత్సరంలా ఏ పని గీట చేయలేదు.